లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నామండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. జీవం గలేసియా కృపగల మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి నీ మందిరానికి మేము చేరుకొని ప్రభా, ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు కాపాడి భద్రపరిచి సంరక్షించి నడిపించినందుకు నీకు వందనాలు నాయన. నీకు నమ్మకంగా ఆయా సమయంలో మేము లేకపోయినా మా పట్ల నీ నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని నిరంతరము కనపరుస్తూ వచ్చావు. నీకు వందనాలు. కునుకక, నిద్రపోక, విడవక, ఎడబాయక నీకు ఆయాసం కలిగించిన మమ్మల్ని క్షమించి నీ ప్రేమలో మమ్మల్ని లేవనెత్తి నాయన నువ్వు మమ్మల్ని నీ కౌగిట్లో ఉంచుకొని మమ్మల్ని ఇంతవరకు నడిపించావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ప్రభా, మా మధ్యలో ఉండండి. నీ బలమైన హస్తాలకి మమ్మల్ని ఈ సమయాన్ని మా ధ్యానాన్ని అప్పచెప్తూ ఉండగా నీ మహిమాత్కరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయండి నాయన. మరి అపవాది క్రియను లయపరచమని నీ మాటలు నీవే మరొకసారి మాతో మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నామండి. ఈ క్రిస్మస్ సీజన్ అంతా కూడా మనం ఈ వచనాల్ని అనేక కోణాలుగా చూసాం. మనం వి పౌండెడ్ అండ్ ఎక్స్పౌండెడ్ ఆన్ దిస్ ప్యాసేజ్ అనేక విధాలుగా మనం ధ్యానం చేశాం. అయితే నేను మొన్న కూర్చొని ఈరోజు వాక్యం ఏం చెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు ఈ వచనాల్లో మరొకసారి నేను చూశాను. క్రిస్మస్ అయిపోయింది కదా, ఈ వచనాలు ఎందుకు అంటే నాకు అదే తలంపు వచ్చింది. వాట్ ఆఫ్టర్ క్రిస్మస్? క్రిస్మస్ అయిపోయింది, వాట్ నెక్స్ట్ అన్నట్టు అనిపించినప్పుడు ఈ వాక్యము నాకు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. యేసు ఇక్కడ మీరు 11వ వచనం చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. ఆయన ఏంటో ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మనం జ్ఞానుల గురించి విన్నాం కదండి. జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆయన నక్షత్రాన్ని చూశారు. అయితే వారు తూర్పు దేశం నుంచి ప్రయాణమై వచ్చి యేసు ప్రభువారిని కలుసుకునే సమయానికి ఇట్ వాజ్ నాట్ అన్ ఇమీడియట్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఫర్ దెమ్. ఇట్ టుక్ అరౌండ్ 2 years అని హిస్టోరియన్స్ అంటారు. సుమారుగా 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు వారి ప్రయాణము ప్రభు దగ్గరికి ఆరంభమైంది. రక్షకుడు జన్మించాడు, రక్షకుడు రాజుగా పుట్టాడని వారు తెలుసుకున్నప్పుడు ఆయనను అంగీకరించి ఆయన దగ్గరికి పయనించారు. అది మనం అర్థం చేసుకోవాలి. యేసుని రక్షకుడిగా అంగీకరించినటువంటి మనము ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన ఏంటో మనం అర్థం చేసుకున్నటువంటి మనము ఇప్పుడు ఆయన లోనికి మనం ప్రయాణం చేయాలి. ఆయనకి దగ్గరగా మనము ఈ కొత్త సంవత్సరానికి ప్రవేశిస్తూ ఉండగా లెట్ us గో క్లోజ్ టు హిమ్. ఆయనకి దగ్గరగా మన జర్నీ ఈ జ్ఞానుల వలె మనము ఆయన దగ్గరికి మనం ప్రయాణం చేయాలి. యేసుతో ప్రయాణం చేయాలి, యేసు దగ్గరికి ప్రయాణం చేయాలి. ఆయన హృదయంలోనికి మనం వెళ్ళాలి. ఆయన హృదయానుసారంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ జ్ఞానులు చేసినటువంటి విషయం అదేనండి. వారు ప్రభువుని జన్మించాడు అని అర్థం చేసుకున్నారు. అంతటితోని వారు సంబరం పడి ఆగిపోలేదు. అక్కడి నుంచి ఆయన కలుసుకోవడానికి వెళ్ళారు. వారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయన ఎవరో పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మీరు గమనించారా? అక్కడ గొర్రెలతోని దేవదూత చెప్పినటువంటి మాటలు కదా ఇవి. మీ కొరకు రక్షకుడు జన్మించాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు రక్షకుడు, క్రీస్తు ప్రభువు అనేటువంటి ఆ టైటిల్స్ని మనం ఇక్కడ చూస్తాం. ఈ జ్ఞానులు ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి అర్థాన్ని వారు గ్రహించారు. మనం చూసాం, వారు కానుకలు తీసుకొచ్చారు కదండి. బంగారము, సాంబ్రాణి, బోలము. ఆ బంగారం ఆయన రాజు అని అర్థం చేసుకుంటే, ఆ సాంబ్రాణి ఆయన ప్రభువు అని అర్థం చేసుకుంటే, ఆ యొక్క బోలము ఆయన రక్షకుడు లేక వారి నిమిత్తము ప్రాణం పెట్టి తిరిగి లేచేటువంటి రక్షకుడు అని అర్థం చేసుకున్నారు. చూసారా, ఈ జ్ఞానులు యేసు ప్రభువారు ఎవరో పూర్తిగా అర్థం చేసుకొని ఆ అర్థవంతంగా
ప్రభు దగ్గరికి వెళ్ళి వారు ప్రభుని దే క్రౌన్ హిమ్ యాజ్ దేర్ లార్డ్స్, వాళ్ళు ప్రభువుగా వారు గుర్తించారు, ప్రభువుగా వారు అంగీకరించారు. ఈ అన్యులైనప్పటికీ ఆ ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి సంఘటనని మనము అర్థం చేసుకోవాలి. ఈ 3 టైటిల్స్ యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి టైటిల్స్. హీ ఈజ్ ది సేవియర్, క్రైస్ట్ అండ్ లార్డ్. ఆయన రక్షకుడు, మరి క్రీస్తు ప్రభు అనేటువంటిది. బైబిల్లో ఇంకెక్కడ కూడా ఈ 4 పేర్లు ఒక దగ్గర ఉండడం మనకు కనబడట్లేదు. ఇది చాలా అద్భుతమైనటువంటి దేవునికి ఉన్నటువంటి టైటిల్స్ని ఇక్కడ దూత గొర్రెల కాపర్లకి తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ వచనాన్ని మనం అర్థం చేసుకుంటామో యేసు ఎవరో మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఇన్ దిస్ సీజన్ యాజ్ వి మూవ్ ఫ్రమ్ దిస్ క్రిస్మస్ టు ది న్యూ ఇయర్, ప్రభువుని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆయన ఏమై ఉన్నాడో జ్ఞానుల వల్లే సంపూర్ణంగా అర్థం చేసుకోవాలండి. కేవలం రక్షకుడు కానీ కాదు, ఆయన ఏమై ఉన్నాడో సంపూర్ణంగా మనం అర్థం చేసుకొని ఆయన ఏ విధంగా మన జీవితంలో మనం కలిగి ఉండాలో ఆ రీతిగా మనము కలిగి ఉండడము మనము నేర్చుకోవాలి. ఇక్కడ క్రిస్మస్లో లేక ఈ వచనాల్లో మనం చూసినట్టయితే 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. ఒకటి, గాడ్స్ ప్రొవిజన్ ఫర్ అస్, మానవుని కోసము దేవుడు ఇచ్చినటువంటి విషయము ఈ వచనాల్లో కనబడుతుంది. ఏమిటి అంటే దేవుడు మీకు ఒక రక్షకుడు ఇచ్చాడు, ఒక క్రీస్తుని ఇచ్చాడు, ఒక ప్రభువుని మీకోసం ఇచ్చాడు. ఈయన ఎవరంటే ఈయన యేసుక్రీస్తు ప్రభువారు. గాడ్స్ ప్రొవిజన్ టు మ్యాన్ కైండ్ అక్కడ మనం చూస్తాం. రెండవది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయనని తోని మనం ఏమి చేస్తున్నాం. దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని మనకు చేశాడు. ఆ దేవుడే మన కోసం ఒక వరంగా, ఒక గిఫ్ట్గా దిగి వస్తే ఆ దేవునితో నేను ఈరోజు ఏమి చేస్తున్నాను, అది ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ ఆయన నా కోసం పంపించబడ్డాడు, కానీ నేను ఆయన్ని ఏ రీతిగా తెలుసుకోవాలో, ఏ రీతిగా కలిగి ఉండాలో నేను చెయ్యకపోతే ఆయన వచ్చింది నా జీవితంలో వ్యర్థమైపోతుంది. వింటున్నారా? ఆయన మనకి ప్రొవిజన్ మనకి క్రీస్తులో మనకి ఇచ్చాడు. రెండవ ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి, మనం ఆయనతో ఏమి చేస్తున్నాము అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొన్న ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న మన క్రిస్మస్ ప్రోగ్రాంలో వాక్యం చెప్తూ ఒక దృష్టాంతాన్ని ఆయన స్టైల్లో చెప్పాడు. మనుషులు 3 రకాలుగా ఉంటారంట. ఒక అతను ఉన్నాడంట, ఆయనకి ఒక దగ్గరికి అర్జెంటుగా వెళ్ళాలి, ఏదో చాలా క్రిటికల్ పరిస్థితి, అక్కడికి అర్జెంటుగా వెళ్ళాలి. అయితే భయంకరంగా వర్షం కూడా కురుస్తుంది అంట. అయితే ఈయన దగ్గర ఏమో ఒక అంబ్రెల్లా ఉంది, ఒక గొడుగు ఉంది. ఆయన కాబట్టి అంబ్రెల్లాను తెలుసుకొని ఆ వర్షంలోని అంబ్రెల్లాను ఉపయోగించుకుంటూ ఆయన వెళ్ళాల్సినటువంటి ఆ క్లిష్టమైన పరిస్థితికి వెళ్ళి దాన్ని చూసుకున్నాడు. అటువంటి వారిని ధన్యులు అంటారు. ఎందుకంటే వారికి ఆ క్రిటికలిటీ ఉంది, వారి దగ్గర ఉన్నటువంటి గొడుగు ఉంది, అది వాడుకుంటూ ఆయన వెళ్ళాడు, ధన్యులు అంటాడు. రెండవ రకం వారు ఎవరు అంటే దీనులు అని అంటాడు. ఎవరు దీనులు అంటే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది, చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అక్కడ ఉంది, కానీ వర్షం వస్తుంది, కానీ ఈయన దగ్గర గొడుగు లేదు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోయి దాన్ని మీట్ అవుతాడు. అయితే 3వ రకం వారు ఉంటారు. వారు ఎవరు అంటే దరిద్రులు అని చెప్పాడు అన్న. ఎందుకు అంటే వర్షం వస్తుంది, వెళ్ళాల్సింది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ వారికి ఉంది, వారి దగ్గర గొడుగు ఉంది, కానీ వారి గొడుగునంట చంక పెట్టుకొని వర్షంలో దడుచుకుంటూ వెళ్తారంట అని చెప్తూ చాలా విచారకరమైందంటే ఏం చెప్పారంటే అన్న, ఈ 3వ రకమైనటువంటి దరిద్రులు అని పిలిచేటువంటి వారిని ఎక్కువ మందిని ఒక దగ్గర కూర్చొని ఉండడం మనం ఎక్కడ చూస్తాము అంటే ఒక పెద్ద చర్చిలో చూస్తే ఉంటుంది అని అన్నాడు. నిజంగా నా మట్టుకు నాకు చాలా హృదయానికి తట్టిందండి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్. దేవునిలో సమస్తమును మనం కలిగి ఉన్నాం. ఆ రక్షకుని, ప్రభువుని, ఆ క్రీస్తుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఆయన్ని మనము మన జీవితంలో ఏ రీతిగా కలిగి ఉండాలో మనం కలగకపోతే, ఈరోజు ఆయన మన జీవితంలో ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో లేకపోతే విచారకరమైనది ఏంటంటే ఆ స్ట్రాంగ్ వర్డ్ దరిద్రులము అని మరి మనకు ఉపయోగించబడాలి అన్నటువంటి మాటని మరి ఆ మాటని చెప్పాడు. కనుక ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఉంటుండగా ఈ క్రిస్మస్ సీజన్లో క్రీస్తుని గురించినటువంటి ఎరిగినటువంటి మనము ఆయనని మనం కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన గురించిన సంపూర్ణ అవగాహన మనం కలిగి ఉండాలి. ఆయన మన జీవితంలో
కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఈ 3 టైటిల్స్ని కొద్దిగా మనం చూద్దాం ఈరోజు. మరి మొట్టమొదటిగా ఈయన రక్షకుడు, యేసు మీకోసం జన్మించాడు. ఈయన రక్షకుడు అంటే ఎవరు అంటే రక్షించేటువంటి వారు. పాత నిబంధనలో మీరు చూసినట్టయితే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక రాజును గురించినటువంటి మాట అక్కడ ఉంది. నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను, దయచేసి గమనించండి. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశంలో నుండి తప్పించుకొని మునపటి వలె స్వస్థానములలో కాపురమున్నారు. ఆ సిరియన్లు వారి మీదకి దాడి చేయక దేవుడు ఆ పరిస్థితుల్లోంచి వారిని రక్షించడానికి ఒక రక్షకుడిని వారికి రాజుగా ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. కనుక రక్షకుడు అంటే ఎవరు అంటే మనల్ని ఒక ఆపద నుంచి రక్షించేటువంటి వాడు. యేసు రక్షకుడు అని మన జీవితంలో కలిగి ఉన్నా అంటే మనకు ఏ ఆపద నుంచి మనం రక్షించడానికి వచ్చాయంటే అదే మత్తయి సువార్త, మన అందరం చదువుకున్న మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆయన తన వారిని వారి పాపముల నుంచి రక్షించిన గనుక ఆయనకు యేసు అనగా రక్షకుడు అని పేరు పెట్టుదురు అంటూ ఉన్నాడు. కనుక ఈరోజు మానవునికి ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి ప్రమాదం, ద డేంజర్ ఏంటి అంటే పాపము. ఆ పాపాన్ని నుంచి రక్షించడానికి ఆ యేసు నా కొరకు మన ఒక్కొక్కరి కొరకు ఒక రక్షకుడిగా వచ్చాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. ఈరోజు ఈ పాపము గురించి మన జీవితంలో మనం ఆలోచన చేయాలి. మనము అంటే యేసు రక్షణ లేనటువంటి వారు ఉన్నటువంటి ప్రమాదం మనకు బాగా తెలుసు. అయితే రక్షించబడిన వారం కూడా ఒక్కొక్కసారి మనం ఈ జీవితంలో దాన్ని అలౌ చేస్తున్నామా అని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో మనం చూసినట్టు అనేక మంది గొప్ప దైవజనులు ఒక్కొక్కసారి వారి జీవితంలో ఈ పాపాన్ని అనుమతించడం వలన వారి జీవితంలో ఎంత భయంకరంగా అయ్యాయో మనం చూసాం. వారు తిరిగి దేవునితో సమాధాన పడబోయే కూడా వారి జీవితాలు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాయి, ఎంత నష్టము సమకూరింది. వారికి మాత్రమే కాకుండా వారికి ఉన్నటువంటి కుటుంబాలు కానివ్వండి, వారికి ఉన్నటువంటి వారితోని ఉన్నటువంటి వారికి కూడా ఎంత ప్రమాదము కలిగిందో మనం చూస్తాం. కనుక ఈరోజు పాపము అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి విపత్తు అని మనము అర్థం చేసుకోవాలి. కనుక ఆ పాపం యొక్క సీరియస్నెస్ మనం అర్థం చేసుకోవాలి. ఇట్ హ్యాస్ ఎ కెటాస్ట్రోఫిక్ ఇంపాక్ట్ అనేది. మనం పాపాన్ని కానీ మన జీవితంలో అనుమతించామంటే అది భయంకరమైనటువంటి స్థితిని మన జీవితంలో కలుగజేస్తుంది. అసలు ఒకవేళ ఒక ఉదాహరణకి ఒక మంటలు ఉందనుకోండి, ఒక కాలిపోతుంది, అది ఎంత తీవ్రమైంది అని మనం అర్థం చేసుకోవాలంటే మొన్న ఈ మధ్య వైజాగ్లో అక్కడ బోట్స్ అన్నీ కాలిపోయాయి. ఒక బోట్ కాలింది, అలాగా కొన్ని బోట్స్ కాలిపోయాయి అక్కడ అన్ని పక్కనుంటే. అది కొన్ని కోట్ల ఖరీదు, ఒక్కొక్క బోటు 50 లక్షల వరకు ఖరీదు చేస్తుంది అంట. అక్కడి నుంచి పైన అవి కాలిపోతూ ఉన్నాయి. ఎంత తీవ్రమైంది ఈ మంట అని అర్థం చేసుకోవడానికి, ఆ మంటను ఆర్పడానికి ఎన్ని ఫైర్ ఇంజన్స్ వచ్చాయో దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎన్ని ఫైర్ ఇంజన్స్ వచ్చినా ఆ నష్టాన్ని కొంత మట్టుకు ఆపగలిగారు, కానీ దాన్ని పూర్తిగా ఆపలేకపోయారు. అలాగే ఒక అనారోగ్యం, ఒక డిసీజ్ ఉందనుకోండి, అది ఎంత తీవ్రమైంది అని మనం అర్థం చేసుకోవాలంటే దానికోసం వాడేటువంటి మందులు మనం చూస్తే ఆ డిసీజ్ ఎంత తీవ్రమైందో మనకు అర్థమవుతుంది. లేక అది నయం చేయడానికి ఎంత ప్రొసీజర్స్ గుండా వెళ్ళాలి, ఎన్ని ఆపరేషన్ ఎంత క్రిటికల్ ఉంటే ఆ డిసీజ్ అంత క్రిటికల్ అని మనకు అర్థమవుతుంది. అలాగే మన పాపము ఎంత తీవ్రమైందో మనం అర్థం చేసుకోవాలి అంటే పాపము అన్నప్పుడు, లేక దేవుడు మనకు పాపము తీయడానికి వచ్చాడు అంటే అది మనకి వాడుకగా అయిపోవచ్చు. కానీ మన పాపము యొక్క తీవ్రత మనం అర్థం చేసుకోవాలి. ఆ పాపము యొక్క తీవ్రత ఎంత భయంకరమైనది అంటే ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు పాగా మార్చబడాల్సి వచ్చింది. ఆ దేవుడు, మానవుని సృష్టించిన దేవుడు ఒక నేరస్తుడిగా శిలువ మీద వేలాడవలసి వచ్చింది. అది మీ పాపము, మన ఒక్కొక్కరి పాపము యొక్క తీవ్రత అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈరోజు ఆయన మన కోసము రక్షకుడుగా వచ్చారంటే దీన్ని చులకనగా తీసుకోకూడదు. మనం ఆ క్యాటిల్ని, ఆ పశువుల తోటిని, ఆ పశువుల పాకని చూసి మనం ఆనందిస్తాం. కానీ ఆర్ యు సీయింగ్ యువర్ సిన్, ద డేంజర్ ఆఫ్ యువర్ సిన్ బిహైండ్ దట్ ట్రఫ్?
ఆ పశువుల తొట్టిల వెనకాతల నీ పాపాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఆ పాపంలో నుంచి నువ్వు బయటకు వచ్చావా? ఒకవేళ ఇంకా ఎవరన్నా ఇక్కడున్నటువంటి వారు ఇంకా రక్షణ పొందకుండా ఉంటే ఆయన మన కోసము ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. దట్ నీడ్స్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్ ఇమ్మీడియట్లీ. ఆయన ఇచ్చే రక్షణ మన జీవితంలో మనం తీసుకోవాలి. అది మనకి సాతాను మన మనోనేత్రములకి గుడ్డితనం కలుగజేశాడు, మన హృదయముకి గుడ్డితనం కలుగు చేయబడింది కనుక మనం ఉన్నటువంటి ప్రమాదం మనకి అర్థం కావట్లేదండి. ఒక్కొక్కసారి రక్షించబడినటువంటి వారం కూడా మన జీవితాల్లో ఎంత క్యాజువల్గా అయిపోతున్నాం, ఎటువంటి వాటిని మన జీవితంలోనికి, మన తలంపుల్లోనికి, మన మాటల్లోనికి, మన క్రియల్లోకి అనుమతిస్తున్నాం ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆయన రక్షకుడిగా మనల్ని రక్షించడానికి వచ్చాడు. మ్యాన్స్ గ్రేటెస్ట్ డేంజర్, గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ సిన్ అండ్ ది గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఫర్గివ్నెస్ అండ్ సాల్వేషన్. మానవుడుకున్నటువంటి అతి భయంకరమైనటువంటి ప్రమాదము పాపము అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మానవుడుకున్నటువంటి అత్యవసరమైనటువంటిది ఆ పాప క్షమాపణ, రక్షణ. కనుక అవి తీర్చడానికి ఆయన యేసుగా ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని ప్రభు అన్నది ఒక సెటిల్ అవుతే మన లైఫ్ ఇంకా ఆయన నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించిన గాక. తల వంచి మనము ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. జీవం గలేసియా కృపగల మా పరలోక తండ్రి, ఈ కాల సమయంలో ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. మా ఒక్కొక్కరి కోసము, నా కోసము ఈ లోకంలో జన్మించావు తండ్రి, నీకు వందనాలు. యేసు మాకు రక్షకుడిగా, మాకు క్రీస్తుగా, మాకు ప్రభుగా ఈ లోకంలో జన్మించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. రక్షకుడిగా కలిగినటువంటి మేము ప్రభువుగా మా జీవితాంతం మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నువ్వు తప్పకుండా మా జీవితాల్లో మమ్మల్ని సరిచేస్తావు, కొన్ని విడిచిపెట్టమని చెప్తావు, కానీ మమ్మల్ని మా ఆనందం తొలగించడానికో మా నుంచి దొంగిలించడానికి కాదు, కానీ మమ్మల్ని ఆశీర్వదించడానికి, ఇంకా ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకెళ్ళడానికే మమ్మల్ని సరిచేస్తావు. మాలో కొన్ని మేము విడిచిపెట్టుకోవాలని మమ్మల్ని ఒప్పింపజేస్తూ ఉంటావు ప్రభా. అటువంటి ఆలోచన మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. రక్షకుడిగా మేము కలిగినటువంటి వారము ప్రభువుగా మా జీవితంలో అన్ని విషయంలో, అన్ని వేళలా మా జీవిత పర్యంతం మేము ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాం. ఉన్నతమైన తలంపులు నువ్వు కలిగి ఉన్నావు, కానీ నేను ప్రభువుగా మేము మా జీవితాల్లో మేము ఉంచుకోవట్లేదు కనుక, కొన్ని విషయాల్లో మా ఇష్టానుసారంగా మేము వెళ్తున్నాం కనుక నీ ప్రణాళిక మా జీవితంలో, ఆ ఉన్నతమైనటువంటి తలంపులు మా జీవితంలో కొన్ని నెరవేరలేకపోతూ ఉన్నాయి. మేము ఉండాల్సిన స్థాయిలో మేము ఉండలేకపోతూ ఉన్నాం. మా జీవితాన్ని సంపూర్ణంగా నీ హస్తంలో పెట్టలేదు కనుకనే మా జీవితంలో మేము మా సొంత ప్రయాసలో విసిగిపోతూ ఉన్నాం ప్రభువా. ఈ సంవత్సరం అంత్యం కాపాడి నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెడుతూ ఉండగా, మే దిస్ న్యూ ఇయర్, ఈ క్రొత్త సంవత్సరంలో నిన్ను మా జీవితానికి ప్రభువుగా కలిగి అనుదినము, అనుక్షణము, ప్రతి విషయంలో నీ చిత్తానుసారంగా మేము నడవడానికి సహాయం చేయండి. ఆ రీతిగా చేసినట్టయితే మమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తావు, మమ్మల్ని నీవే నడిపిస్తావు, ఉన్నతమైన స్థాయిలోనికి మీరే మమ్మల్ని నడిపిస్తారు. మీ సంరక్షణ, కాపుదల, భద్రత మాలో ఉంటుంది కనుక నాయన మరి మేము ఆ రీతిగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఒకవేళ మా ప్రియుల్లో ఎవరైనా ఇంకా రక్షణ లేని వారు ఉంటే ప్రభా, నిన్ను రక్షకుడిగా వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. వారి పాపము ఎంత తీవ్రమైందో, వారి పాపము ఎంత భయంకరమైనదో, నాశనానికి, నిత్య మరణానికి, నిత్య నరకాగ్నికి తీసుకువెళ్తుందని వారు అర్థం చేసుకొని ప్రభా నాయన నిన్ను రక్షకుడిగా వారి హృదయంలో ఆహ్వానించి వారి జీవితానికి ప్రభువుగా చేసుకోమని ప్రార్థిస్తూ నీ పాదాలకి లెక్కలేని వందనాలు తెలుపు కొంచెం యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.